అది కొడగండ్ల రంగాపూర్ గ్రామ మార్గం. ఆ మార్గం గుండా వేరే ఊరి వ్యక్తి వెళ్తున్నాడు. ఆ దారిలో అతనికి ఒక చింత చెట్టుకు 5 శవాలు వేలాడుతూ కనిపించాయి. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి పక్కనే ఉన్న ఊరి వాళ్ళను అడిగి అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ 5 శవాలు బ్రాహ్మణులవి. వాళ్ళు అంతకుముందు రోజు పక్క ఊరిలో పూజలు చేసుకుని మొత్తం 7 బ్రాహ్మణులు తిరిగి వాళ్ళ ఊరికి వస్తున్నారు. అలా వెళ్తూ ఉండగా వాళ్లకు దారి మధ్యలో రజాకార్ల ముఠా ఎదురైంది. వెంటనే వాళ్ళు ఈ 7 పట్టుకోబోయారు. కానీ అందులో 2 తప్పించుకున్నారు. మిగిలిన ఈ 5 ఈ రజాకార్ల ముఠా వేధించి చింత చెట్టు కొమ్మకు వేలాడదీసింది. ఆ తర్వాత వాళ్ళ కింద మంట పెట్టారు. దాంతో ఆ మంటల్లో కాలి ఆ బ్రాహ్మణులు ప్రాణాలు కోల్పోయారు. తమని ఎదిరించే వారికి, తమ మాట వినని వారికి ఇదొక గుణపాఠంలాగా ఉండాలని ఆ శవాలని అలాగే వేలాడదీసి రజాకార్లు వెళ్లిపోయారు. ఆ బ్రాహ్మణులలో 3 నడుములకు ఉన్న వెండి మొలతాలు కాలిపోయి వంకర్లు తిరిగాయి. వాళ్ల దోవతులు కాలి శవాలు నల్లగా మసిబారి భయంకరంగా కనబడుతున్న ఈ సంఘటనను చూసి ఆ ఊరి ప్రజలు భయపడ్డారు, అలాగే బాధపడ్డారు. ఈ సంఘటన వల్ల బైరాన్పల్లి అనే ఊరు సర్వనాశనమైంది. అసలేం జరిగిందో తెలిస్తే మీకు కన్నీళ్లొస్తాయి. బైరాన్పల్లి ఊరిలో దొరికిన వారిని ఎలా చంపారు, ఎంతమందిని రజాకార్లు చంపారు, ఆ తర్వాత అక్కడి మహిళల్ని నగ్నంగా చేసి ఏం చేశారో తెలిస్తే మీరు తట్టుకోలేరు. అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్పట్లో రజాకారులు చేసిన అకృత్యాల గురించి వీడియో సిరీస్లు చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ సిరీస్ని చేయాలి అని మీరు అనుకుంటే కామెంట్స్లో రజాకార్ సిరీస్ అని కామెంట్ చేయండి. వాళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ మీకోసం వీడియో రూపంలో తీసుకువస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. రజాకార్లు చేసే పనులు 1857లో బ్రిటిష్ అధికారి అయిన నీల్ చేసిన పనులకు మించిపోయాయి. ఆ బ్రిటిష్ సైనికాధికారి నీల్ భారతీయుల్ని చెట్లకు వేలాడదీసి ఉరివేసేవాడు, అలాగే ఫిరంగులకు కట్టి పేల్చేవాడు. కానీ ఇలా మంటల్లో బ్రాహ్మణులను కాల్చి భయంకరంగా చంపిన సంఘటనలు లేవు. అప్పట్లో రజాకార్లు అంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండేవి కాదు. ఆడవాళ్ల ముక్కుపోగులు, చెవికమ్మలు లాగి వాళ్ళ ముక్కులు చెవులు తెగినా కూడా లెక్క చేయకుండా దోచుకునేవాళ్ళు. రజాకారులు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఇలా రాత్రిపూట గ్రామాలపైన పడి దోచుకునేవాళ్ళు. ఆ దోచుకున్న వాటిని ఉదయం అందరూ కలిసి పంచుకునేవాళ్ళు. ఊర్ల మీద పడి అందిన కాడికి దోచుకునేవాళ్ళు. ఆడవాళ్లపై అత్యాచారాలు అప్పట్లో మామూలు విషయాలుగా మారిపోయాయి. ఆడవాళ్లు, చిన్నపిల్లలు ఇలా ఎవరిని దొరికితే వాళ్ళని మానభంగం చేసేవాళ్ళు. అడ్డొచ్చే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాళ్ళు. ఇలా వాళ్ళ చేతిలో ఎంతో మంది చనిపోయారు. ఎన్నో ఊర్లు నాశనమయ్యాయి. అలాంటి వాటిలో ఒక ఊరు బైరాన్పల్లి. ఒకరోజు బైరాన్పల్లికి పశ్చిమాన ఉన్న లింగాపూర్ గ్రామానికి రజాకార్లు పగటిపూటనే నిప్పంటించారు. ఈ వార్త విని బైరాన్పల్లిలో ఉంటున్న ఇమ్మడి రాజిరెడ్డి, వంగాల అనంతరామిరెడ్డి, మగుటం రామయ్యతో పాటు 10 మంది కుండలు, కొన్ని వస్తువులు తీసుకుని లింగాపూర్కు బయలుదేరారు. అలాగే దూలిమిట్ట గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డిని కూడా సహాయంగా రమ్మని అడిగారు. వీళ్ళందరూ కలిసి వెళ్లేసరికి రజాకార్లు గ్రామంలో దొరికిన వాటిని దొరికినట్లు దోచుకుంటున్నారు. దూలిమిట్ట గ్రామం నుండి 30 మంది కర్రలు, గొడ్డలు తీసుకుని వచ్చారు. అయితే గ్రామంలో ఉండగా రజాకార్లపై తిరగబడితే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే ఉద్దేశంతో ఆ గ్రామం పొలిమేరలోనే ఆగిపోయారు. కాసేపటికి ఆ రజాకార్లు దోచుకున్న వాటిని బల్లల్లో వేసుకుని నినాదాలు చేసుకుంటూ వచ్చారు. వెంటనే రాజారెడ్డి బృందం గట్టిగా కేకలు వేస్తూ గొడ్డలతో వీళ్ళని వెంటాడింది. అనుకోకుండా వీళ్ళు ఎదురు తిరగడంతో రజాకార్లు ఒక్కసారిగా భయపడి పారిపోయారు. రజాకార్లు దోచుకున్న సొమ్మును 4 బళ్లతో సహా మొత్తం ఆ గ్రామస్తులు దక్కించుకున్నారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మద్దూరుకు చెందిన రజాకార్లు ఆ 4 బల్లని తిరిగి ఇమ్మని ఆ గ్రామస్తులని కోరారు. దాంతో బైరాన్పల్లి గ్రామ ప్రజలు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు రజాకార్లు ఆ ప్రాంతం పోలీస్ అమీన్కి ఫిర్యాదు చేశారు. దాంతో అమీన్ ఇమ్మడి రాజిరెడ్డిని పిలిపించాడు. రాజిరెడ్డి ఆ గ్రామం పోలీస్ పటేల్ కావడం వల్ల వెళ్ళక తప్పలేదు. అమీన్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అమీన్ తాను స్వయంగా ఆ గ్రామానికి వచ్చి విచారిస్తానని హామీ ఇచ్చి రాజిరెడ్డిని పంపించేశాడు. రజాకార్లు మళ్లీ దాడి చేయొచ్చన్న ఉద్దేశంతో రాజిరెడ్డి, అతని మిత్రులు చుట్టుపక్కల గ్రామాలతో పాటు బైరాన్పల్లిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో బైరాన్పల్లి గ్రామానికి 1200 రూపాయల చందా ఇమ్మని తాకీదు పంపారు రజాకార్లు. కానీ ఆ డబ్బు కట్టడానికి బైరాన్పల్లి గ్రామస్తులు నిరాకరించారు. దాంతో రజాకార్లు ఈ ఊరిపై దాడి చేద్దామనుకున్నారు. బైరాన్పల్లి గ్రామం చుట్టూ కోట గోడ ఉండేది. ఈ గోడకు పెద్ద ఎత్తైన బురుజు ఉండేది. ఇదే బురుజు పైన మందుగుండు సామాగ్రితో పాటు రజాకార్లపై దాడి చేయడానికి అవసరమైన వస్తువులని అక్కడ పెట్టారు. అలాగే 2 గ్రామస్తులు తుపాకీలను పట్టుకుని 24 గంటల పాటు ఊరికి కాపలాగా ఉన్నారు. ఒకవేళ రజాకార్లు కనబడితే బురుజుపైన ఉన్న నగారా మోగించేవారు. ఆ శబ్దం విని గ్రామస్తులు పనులన్నీ వదులుకుని గ్రామరక్షణకు సిద్ధమయ్యేవారు. ఇలా ఈ ఏర్పాట్లను చేసుకుని బైరాన్పల్లి గ్రామం రజాకార్లను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 6-7 గ్రామాలను కూడా ఇలాగే తయారు చేసి రక్షణా దళాలను ఏర్పాటు చేశారు. 50 మంది కర్రలతో, గొడ్డలతో అన్ని గ్రామాల్లో తిరిగి ధైర్యం చెబుతుండేవారు. ఈ పరిస్థితుల వల్ల మద్దూరు రజాకార్లు తాము కోల్పోయిన బల్లని సంపాదించుకోలేకపోయారు. ఆ బల్లల్లో ఉన్న సంపదని ఎవరి దగ్గరైతే లాక్కున్నారో వాళ్ళకే తిరిగిచ్చేశారు రాజిరెడ్డి గారు. కొంతకాలం తర్వాత జనగామ రోడ్డుపై రేవర్తి గ్రామం నుంచి రజాకార్లు బయలుదేరి బైరాన్పల్లిపై దాడి చేశారు. వీళ్ళని చూడగానే బురుజుపై నగారా మ్రోగించారు. బురుజుపై నుండి కాల్పులు ప్రారంభమయ్యాయి.
ఆ కాల్పులని రజాకారులు తట్టుకోలేకపోయారు. గ్రామస్తులు వారిని వెంటపడి తరిమారు. ఆ తర్వాత రజాకారులు మళ్లీ పోలీస్ అమీన్తో ఫిర్యాదు చేశారు. ఈసారి అమీన్ డైరెక్ట్గా బైరాన్పల్లికి వెళ్లి తనిఖీ చేశాడు. బుర్జుపై ఉన్న మందుగుండు సామాగ్రిని చూసి వారితో ఇలా అన్నాడు: మేముండగా మీకెందుకు ఈ ఏర్పాట్లు అని గ్రామంలో తుపాకులని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇకపై గొడవలు జరగవని రాజిరెడ్డికి రేవర్తిలోని రజాకారులకు రాజీ కుదిర్చాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రజాకారుల వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. అలా కొంతకాలం తర్వాత ఒకసారి హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన లాయక్ అలీ చర్యాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వంలో దాదాపు 1000 మంది వెళ్లి రజాకారుల దాడుల గురించి చెప్పారు. అయితే ఆయన మాత్రం అందరూ కలిసిమెలిసి ఉండాలని నీతులు చెప్పి వెళ్లిపోయాడు. ఇక లాభం లేదని ఆ ప్రాంతాలలో ఉన్నవాళ్లు తమ ఆత్మరక్షణ కోసం ఆయుధాలను సేకరించడం మొదలుపెట్టారు. అలాగే బైరాన్పల్లి బుర్జుపైన రామచంద్రరావు దేశ్ముఖ్ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు. అలాగే మందుగుండు సామాగ్రిని కూడా సేకరించారు. అలాగే గ్రామంలో ఉండే కంసాలలు ఇనుపగుండ్లను తయారు చేసే పని మొదలుపెట్టారు. బెక్కల్, ధూళిమిట్ట, తోరసాల్, జాలపల్లి, కొండాపూర్, కుటిగల్, సోలీపూర్తో పాటు కొన్ని గ్రామాలు తమ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గ్రామాలన్నింటికీ బైరాన్పల్లి కేంద్ర బిందువుగా పనిచేస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంని రజాకారులు టార్గెట్ చేశారు. అలాగే భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం కూడా బైరాన్పల్లి గ్రామస్తులను తిరుగుబాటుదారులుగా భావించి దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. దాంతో ఈ డిప్యూటీ కలెక్టర్ శాంతి స్థాపన పేరుతో తన పోలీస్ బలగంతో గ్రామాల మీద పడ్డాడు. కొడికండ్ల గ్రామంపై దాడి చేసి 40 మంది నిర్దోషులను కాల్చి చంపాడు. ఆ తర్వాత 150 మంది గల తన ముఠాతో బైరాన్పల్లికి చేరుకున్నాడు. బుర్జుపై నుండి ఈ ముఠాని పసిగట్టిన కాపలదారులు నగారా మ్రోగించారు. చిన్న పిరంగి కాల్పులకు హషీం ముఠా తట్టుకోలేకపోయింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు 2 వైపుల నుండి కాల్పులు కొనసాగాయి. ఎంత ప్రయత్నించినా కూడా హషీం తన ముఠాతో గ్రామంలోకి ప్రవేశించలేకపోయాడు. 8 గంటల పాటు సాగిన ఈ పోరాటంలో హషీం ముఠా 4 నిరాయుధులను మాత్రమే చంపగలిగింది. హషీం ముఠాలో 15 మందికి పైగా చనిపోయారు. వాళ్ళ శవాలను బల్లపై వేసుకుని తిరుగుముఖం పట్టక తప్పలేదు. ఈ పోరాటం వల్ల రజాకారుల ముఠాని నిర్భయంగా ఎదుర్కొనగలమనే ధీమా వచ్చింది. అయితే నిజాం సైన్యం ముందు తాము నిలబడగలమా అనే విషయాన్ని వాళ్ళు పెద్దగా ఆలోచించలేదు. సైన్యం వచ్చి ఆ ఊరిని చుట్టుముట్టనుందనే వార్త తెలిసినా కూడా గ్రామం ఖాళీ చేసి అడవుల్లోకి పారిపోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు తట్టలేదు. వీటన్నింటి వల్ల బైరాన్పల్లి సర్వనాశనం కాక తప్పలేదు. ఇలా రజాకారులకు ప్రతిసారి ఓటమి ఇవ్వడం వల్ల వీళ్ళందరూ రజాకారుల నాయకుడైన కాసిం రజ్వీని సాయం కోరారు. దాంతో హైదరాబాద్ వరంగల్ మార్గంలో ఉన్న జనగామ తాలూకా కేంద్రంలో నిజాం ప్రభుత్వం తాత్కాలికంగా మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేసింది. నిజాం సైన్యంలో ఒక మేజర్, 2 కెప్టెన్లు తమ దళాలతో పాటు వచ్చి విడిది చేశారు. మరోవైపు నుండి పోలీస్ దళం వచ్చింది. వరంగల్, నల్గొండ డీఎస్పీలు, వరంగల్కు చెందిన డీజీలు కూడా స్వయంగా వచ్చి ఏర్పాట్లు చూశారు. అలాగే రజాకారుల ముఠా తమ నాయకులతో సిద్ధంగా ఉంది. వరంగల్, మెదక్ కమిషనర్లు ఇక్బాల్, హషీం తమ బలగాలతో వచ్చి కలుసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున సాగుతున్న సైనిక ఏర్పాట్లను చూసి జనగామ ప్రజలు చాలా భయపడ్డారు. రోజు రోజుకు పెరుగుతున్న రజాకారుల అత్యాచారాలు, నిజాం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలను నిస్సహాయాలని చేసింది. వీళ్ళందరూ కలిసి ఏదో పెద్ద హత్యాకాండకు పన్నాగం పన్నుతున్నారనే విషయం జనగామ ప్రజలకు అర్థమైంది. ఆ రోజు రాత్రి ట్రక్కుపై సామాన్లు వేసుకుని 500 మంది సైనికులు, పోలీసులు, రజాకారులు జనగామ నుండి సిద్దిపేట వైపు వెళ్లే రోడ్డు మీదుగా బయలుదేరారు. వారితో పాటు 200 మంది సివిల్ అధికారులు కూడా ఉన్నారు. రజాకారుల నాయకుడు కాసిం రజ్వీ కూడా ఇందులో ఉన్నాడు. బైరాన్పల్లిని ఆక్రమించాలని బయలుదేరిన నిజాం సైనిక బలగం వలపట్లకు చేరుకుంది. వలపట్ల నుండి సైన్యాన్ని మళ్లించి మరోవైపు నుండి బైరాన్పల్లిని చుట్టుముట్టమని ఆదేశించారు. గ్రామాన్ని 1/2 మైలు పరిధిలో సైన్యం చుట్టుముట్టింది. ఉదయం 4:30 ప్రాంతంలో ఈ భారీ ఎత్తున ఉన్న సైన్యం బైరాన్పల్లి మీద దాడికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఊరి బయటకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఈ సైన్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది వింటే మీకు కన్నీళ్లు ఆగవు. అంత దారుణంగా ఈ ఊరు నాశనమైంది. ఆ ఊరిలో దొరికిన వారిని ఎలా చంపారు, ఎంతమందిని రజాకారులు చంపారు, ఆ తర్వాత అక్కడి మహిళల్ని నగ్నంగా చేసి ఏం చేశారో తెలిస్తే మీరు తట్టుకోలేరు. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.